హాయ్ అండి. మనకి ముఖ్యంగా కొంచెం అర్జెంట్ పనులున్నప్పుడు కానివ్వండి, లేదంటే వేరే మనకి హెల్త్ పరంగా ఏమన్నా బాగాలేనప్పుడు గానివ్వండి, అర్జెంట్ బ్లౌజులనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అది నిజంగా మనకి అది ఒక పరీక్ష ఏంటో నాకైతే తెలీదు గానీ, అలాగే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అస్సలకి ఇవాళ మనం స్టిచ్చింగ్ అనేది చేయలేము అనుకున్న టైంలో మనకి వేరే ఏదైనా పనులున్నప్పుడు ఇలా ఖచ్చితంగా చేయాల్సొస్తుందండి. అది ప్రతి ఒక్క టైలర్‌కి ఉన్నదేననమాట. సో, ఎందుకంటే మనం ఒక కస్టమర్ దగ్గర మనం బట్టలు తీసుకున్నామంటే, అవి ఆ టయానికి అని ఇచ్చేస్తామనే నమ్మకంతోనే వాళ్ళిస్తారు కాబట్టి, వాళ్ళిచ్చేటప్పటికి మనకి హెల్త్ అనేది బాగుండొచ్చు. అప్పుడు మనకు వేరే పనులు గూడా ఏం పడకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకిస్తానన్న రోజే మనకి వేరే పనులేమన్నా ఉండుండొచ్చు. ఓకే. లేదంటే హెల్త్ పరంగా కొంచెం తలనొప్పి గానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, ఏదైనా ఉండవచ్చండి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఎలా అయినా సరే వాళ్ళకి బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వాల్సిందేనండి. ఎందుకంటే మనం ఇస్తానని ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో, టైలర్స్‌కి ఎలా ఉంటుందంటే నాకు తెలిసి కరెక్ట్‌గా టైంకి తిండి ఉండదు. టయానికి నిద్ర ఉండదు. ఏమంటారు? నిజమే కదా! ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ చూడండి సరిగ్గా సరిపోవట్లేదనమాట క్లాతు. దీన్ని ఎలా అయినా అడ్జస్ట్ చేసి మనం బ్లౌజ్ అనేది కుట్టాలి. ఇదో పెద్ద తలనొప్పి. క్లాత్ తక్కువుంటే జాయింట్లన్నీ వేసి కుట్టడం ఎంత రిస్క్ పనండి అసలు. మొత్తానికి ఈ బ్లౌజ్‌ని కుట్టేటప్పటికి తల ప్రాణం అయితే తోక్కొచ్చిందండి. చూడండి హ్యాండ్స్‌కి మొత్తం జాయింట్లనమాట. 2 సైడ్స్ జాయింట్లనేవి వేసి మొత్తానికి మన ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉన్నివ్వండి. వాళ్ళకైతే సమయానికి మనం బ్లౌజులనేవి అందించాలనమాట. సో, మొత్తానికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కంప్లీట్ అయితే చేశానండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.